హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పళ్ళు లేని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తినే ఈజీ సింపుల్ హెల్తీ రెసిపీ అండ్ బెనిఫిట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ సాల్ట్ యూజ్ చేయవసరం లేదు. అవే ఓట్స్ రెసిపీ. స్టొమక్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్, అరుగుదల లేనప్పుడు, ఆకలి వేయనప్పుడు ఈ రెసిపీ చాలా బాగా యూస్ అవుతుంది. వీక్లో 1 or 2 times తీసుకుంటే చాలు. ఓట్స్ అంటే వెయిట్ లాస్ అనుకుంటాము, కానీ ఇందులో ప్రోటీన్, జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు ఈ ఓట్స్ 1 or 2 times తీసుకుంటే చాలు, ఎందుకంటే ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ముందుగా నేను ఇవి మార్కెట్ నుంచి తీసుకురాగానే దోరగా వేయించేసుకుంటానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారాక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, ఇలాంటి కిచెన్ ఐటమ్స్ స్టోర్ చేసుకునేటప్పుడు బిర్యానీ ఆకు వేసుకుంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, అలాగే స్మెల్ రాదు. ఎక్కువ మంది అనుకుంటారు ఓట్స్ అంటే వెయిట్ లాస్ వాళ్ళకని. అది కాదండి, ఎందుకంటే ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు వీక్లీ 1 or 2 times తీసుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది నైట్ టైం సోక్ చేసి తీసుకోకూడదు. అది ఎంత మాత్రం హెల్త్కి మంచిది కాదు. ఇన్స్టెంట్గా తీసుకోవాలి. నేను 2 glasses ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ అండ్ సేమ్ 2 glasses ఆఫ్ బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసి మనకు తినడానికి వీలుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దోశ, ఇడ్లీ లీవ్ చేసి ఇలా వేడి పాలల్లో ఓట్స్ వేసుకుని బెల్లం వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసే పని ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు అవుట్ సైడ్ టిఫిన్ బై చేయకుండా ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులోకి షుగర్ వేయకూడదు. షుగర్ అనేది హెల్త్కి అంతగా మంచిది కాదండి, అందుకే నేను బెల్లం తీసుకున్నాను. ఈ రెసిపీ వల్ల మనకి ఆస్మా ప్రాబ్లమ్ రెడ్యూస్ అవుతాయి. వెయిట్ అనేది మేనేజ్ చేయొచ్చు. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. నేను యూట్యూబ్లో ఓట్స్ రెసిపీ వీడియోస్ చూశాను. అందులో ఫ్రూట్స్, చియా సీడ్స్ అని చాలా రకాలు యాడ్ చేశారండి. అలా తీసుకోవచ్చు, కానీ అలా ఎవరికి ఇస్తారు అంటే ఓట్స్ సిస్టమ్ లేని వాళ్ళకి అలా ఇస్తే తింటారు అని ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసి పెడతారు. నా ఒపీనియన్లో దేని టేస్ట్ దానికే ఉంటుంది. అలా తీసుకుంటే మన బాడీకి ఆ రెసిపీస్లో ఉన్న ఫైబర్, ప్రోటీన్స్ అందుతాయని నా ఒపీనియన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.